ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామాన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మానవులంతా కూడా నాకు అంత పెద్ద కష్టం వచ్చేసింది, నాకు ఇంత పెద్ద కష్టం వచ్చేసింది అని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనకు ఇంత మంచి జీవితం రావడానికి మన కోసం కష్టపడినటువంటి ఏకైక ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన యేసు ప్రభు వారు. ఆయన పడిన కష్టంతో ఏ కష్టము కూడా సరితూగదండి. యేసు ప్రభు వారు ఒక మంచి ఫలభరితమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి, శాంతికరమైన సమాధానకరమైన మార్గాన్ని మనకి ఇవ్వడానికి, మన యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారండి. మనం పొందవలసిన బాధను, మనం పొందవలసిన నిందను, మనం పొందవలసినటువంటి శ్రమను, కష్టాలని ఆయన అనుభవించారండి. ఎందుకోసం? మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలని, మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఆ విధంగా తన యొక్క జీవితకాలాన్ని ఎంతగానో మనందరి కోసం పణంగా పెట్టారు. ఒకసారి యేసు ప్రభు వారు పడినటువంటి ఆ శ్రమను గుర్తు చేసుకున్నట్లయితే ఆయన గాయపరచబడ్డారు. ఎందుకు? నీవు నేను మనందరం స్వస్థత పొందాలని ఆయన రక్తాన్ని కార్చారు. ఎందుకు? మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలని. ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ఎందుకోసం అంటే మనకు సరైన సమయంలో సరైన ఆలోచన మనకు కలగాలని. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభువారు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదండి. ఈ రోజున దేవుడు ఇచ్చేటటువంటి ఫలాలని మనం అనుభవించాలంటే దేవుని కోసం మనం పడేటటువంటి కష్టాలని మనం సహించాలి. ఈ కష్టాన్ని నువ్వు సైలెన్స్ చేయాలి. సైలెన్స్ యువర్ ప్రాబ్లమ్స్, సైలెన్స్ యువర్ సఫర్, సైలెన్స్ యువర్ హార్డ్ వర్క్, ఎనీథింగ్ యూ వాంట్ టు డూ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు కోసం ఆయనలో నువ్వు ఎదగడానికి, ఆయనలో నువ్వు ఫలభరితమైన జీవితం జీవించడానికి ఎటువంటి కష్టం పడినా ఆ కష్టాన్ని నువ్వు లెక్క చేయకుండా ముందుకు కొనసాగాలి. అప్పుడు ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నీవు నీ యొక్క జీవితంలో ఫలాలను అనుభవించాలంటే నువ్వు పడినటువంటి కష్టాన్ని, నువ్వు పడినటువంటి శ్రమను ఇతరులకు చెప్పడం, ప్రజలకు చెప్పడం మానివేసి, నీ యొక్క కష్టాన్ని ఇతరులకు చెప్పడం మానివేసి ప్రభువారు శిలువలో పడినటువంటి కష్టాన్ని ఇతరులకు చెప్పాలి. ఆ విధంగా మంచి ఫలభరితమైన జీవితాన్ని జీవించులాగున ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.